కొంతమంది నాకు ఫేస్ రీడింగ్ తెలుసు అంటారు, ఇంకొంతమంది నాకు ఐ రీడింగ్ తెలుసు అంటారు, ఇంకొంతమంది అయితే ఏకంగా హ్యాండ్ రీడింగ్ తెలుసు అంటారు, ఇంకొంతమంది ఆ రీడింగ్ కూడా తెలుసు అంటారు. ఆ రీడింగ్ అంటే ఇంకేదో అనుకోకండి, ఏదో ఒక రీడింగ్ అనుకోండి. అయితే అంతమంది అన్ని రీడింగుల గురించి చెప్పుకున్నాక నేను నాకు తెలిసిన రీడింగ్ ని చెప్పుకోవడంలో తప్పు లేదనుకుంటాను. అయితే నాకు పెన్ రీడింగ్ తెలుసు. హలో, పెన్ రీడింగ్ అంటే అదేంటో కొత్తగా ఉంది అనుకోకండి. అసలు మ్యాటర్ అంటే ఇప్పుడు చెబుతాను. పెన్ పట్టుకునే స్టైల్ ను బట్టి ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పచ్చు. ఎలాగో ఇప్పుడు నేను చెబుతాను చూడండి. పెన్నుపై చూపుడు వేలు మధ్య వేలును ఉంచి వాటిపై బొటన వేలిని పెట్టి రాస్తే అప్పుడు వారు కళాత్మక దృష్టి కలిగి ఉంటారట. అలాంటి వారు ఊహా ప్రపంచంలో ఎక్కువగా విహరిస్తారట. అదే పట్టపగలే కలలు కనే టైపు. జీవితంలో గొప్ప సంఘటనలు జరగాలని ఆశిస్తారట. వారు తమ చుట్టూ ఉన్న వారు సంతోషంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారట. వీరు చాలా బాగా ఆలోచిస్తారట కూడా. ఇక్కడ నెంబర్ 2, చూపుడు వేలు మధ్య వేలుకు మధ్యలో పెన్ను లేదా పెన్సిల్ పట్టుకుని రాస్తారు. వారు సామాజిక స్వేత్తలుగా ఉంటారట. సమాజ సమస్యల పట్ల స్పందిస్తారట. వీరు ఎక్కువగా క్షమించే గుణం కలిగిన వారై ఉంటారట. ఏ విషయాన్నైనా గోప్యంగా ఉంచుతూ నాటకం ఆడేవారు అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదట. ఇక నెంబర్ 3, బొటన వేలు చూపుడు వేలు మధ్య పెన్నుని పెట్టుకుని రాస్తే వారు ఎక్కువగా నిజాయితీ పరులై ఉంటారట. ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారు. వీరు ప్రేమ విషయంలో సిగ్గుగా ప్రవర్తిస్తారు. ఇక బొటన వేలిని దాస్తూ పిడికిల్ని మూసి రాసేవారు తమ మనసులో ఉన్న భావాలను ఎదుటి వారికి క్లియర్ గా చెప్తారట. అంతేకాని ఏ విషయాన్ని దాచుకోరట. వీరికి హాస్యం పాళ్ళు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయట. అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఎదుటి వారి సంతోషం కోసం వీరు తమ సంతోషాన్ని చంపుకుంటారట. ఇక ఇంకొకటి, బొటన వేలిని పైకి తెస్తూ పిడికిల్ని పూస్తూ వ్రాస్తే వారు ఎక్కువగా ప్రతిభావంతులై ఉంటారట. వీరికి నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వీరు ఎక్కువగా సెన్సిటివ్ తరహా మనస్తత్వం కలిగి ఉంటారట. ఇతరుల నుంచి వీరు ఎక్కువగా ఆశిస్తారట. ఇంకా మరొకటి, బొటన వేలిని మిగిలిన వేళ్లకు పక్కగా తెస్తూ అప్పుడు పిడికిల్ని మూస్తే వారు సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు. ఊహాశక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి అభద్రతా భావం ఎక్కువ. వీరు ఇతరుల పట్ల సిన్సియర్ గా ఉంటారట. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉంటారట. కేవలం పెన్ను పట్టుకునే విధానం మాత్రమే కాదు, పెన్నుతో పెట్టే సిగ్నేచర్ ను బట్టి కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట. మీరు పెట్టే సిగ్నేచర్ స్టైల్ మీ ఇన్నర్ స్టైల్ ని తెలుస్తుందట. సిగ్నేచర్ అప్ గా ఉంటే హ్యాండ్ రైటింగ్ అనలిటిక్స్ ద్వారా వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారట. సాధారణంగా వీరికి కాన్ఫిడెన్స్ ఎక్కువ అట. అయినప్పటికీ వీరు కొన్నింటిని గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళకి తెలిసిందే భేదం అనే టైప్ లో ఉంటారంట వీరు. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ ని పోస్ట్ చేయండి. అలాగే ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.